శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞాన సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం గోచారం: మిథున రాశిలో గురువు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, ధనస్సు రాశిలో రవి, శుక్రుడు, కుజుడు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శనేశ్వరుడు. ప్రేక్షకులకు ముఖ్య గమనిక: ములుగు సిద్ధాంతి గారి పేరును పెట్టుకొని మోసగించేవారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు 9849453449 కు సంప్రదించగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆలోచనలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దూరపు దృష్టితో ఆలోచించే తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఇదే కాస్తంత అభద్రతా భావానికి, అతికి మారే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితులతో, బంధువులతో కలిసి ఉండాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. అయిన వాళ్లతో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి నానావిధ ప్రయత్నాలను చేయగలుగుతారు. భూ సంబంధమైన వ్యవహారాలలో మంచి పురోగతిని కలిగి ఉంటారు. ఒక స్థలాన్ని లేదా పొలాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ముఖ్య స్థానాలలో ఉన్న వారి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. కొంతమంది అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తిగత అంశాల రీత్యా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వాళ్ళ విషయాలు తెలుసుకొని తద్వారా మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తల్లిగారు, తండ్రి గారు తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తలు చాలా అవసరము. అంటే ఉదాహరణకు ఏదైనా పెళ్లి విషయమై నిర్ణయం తీసుకుంటున్నారు, లేదా చదువు విషయమై నిర్ణయం తీసుకుంటున్నారు, లాంటి వాళ్ళని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి, మేము చెప్పగలుగుతాము. అంతేగాని ఏదో బయట పెళ్లిళ్ళన్నీ విడిపోతున్నారు కదా, లేకపోతే ఏ చదివినా ఉద్యోగం రావట్లేదు కదా, లేదా ఏం చదివినా ఉద్యోగం రావట్లేదు కదా, అదొద్దు ఇదొద్దు అదొద్దు, ఈ విధమైనటువంటి అక్కర్లేనటువంటి భయాలతోటి వీళ్ళ ఎదుగుదలకి మీరు ప్రత్యక్షంగా అడ్డంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ విషయాలలో మాత్రం కాస్త మీ ఆలోచనలు, మీ ధోరణే కాక బయట ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుందన్నది కూడా కలుపుకొని నిర్ణయం తీసుకొని ఈ రాశి పిల్లలకి సలహాలు ఇవ్వగలిగితే సర్వదా శ్రేయస్కరం. కాస్త ఇన్ టైంలో వీళ్ళకు పనులు జరుగుతాయి. ఇది గ్రహించి మెలగండి. కొన్ని అంశాలు, ముఖ్యమైన విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా సెన్సిటివిటీగా ఉంటుంది. అది విషయం కూడాను అవునని చెప్పలేం, కాదని చెప్పలేము. ఒకళ్ళకి బాధపడే అవకాశం ఉంటుంది, ఇటో అటో నష్టపోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా గురువుల సలహాలు తీసుకొని మీరు చేయగలిగితే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారికి, రిప్రజెంటేటివ్స్ గా ఉన్నవారికి, సేల్స్, ఈవెంట్ మేనేజర్లుగా ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కళ, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ పొందే అవకాశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లక్ష్మీ కుబేర స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు.
ఒకానొక ఉన్నత పదవికి స్థానానికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. పలువురి మెప్పుతోటి అండదండలతోటి మీరు ఆయా స్థానానికి చేరుకోగలుగుతారు. అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడటము, విపరీతమైనటువంటి చికాకులు గొడవలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన ఆలోచనలు మన వైఖరి మంచిదైతే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయి. ఇది గ్రహించి మెలగండి. నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మనం అంటే పడని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళ పేరు మీద కొద్దిపాటి ధనాన్ని దాచాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, ఈఎన్టీకి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చెయ్యొద్దు. సుదీర్ఘకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ప్రయత్నాలలో కార్యజయాన్ని కలిగి ఉంటారు. మీ పేరు మీద లేదా మీరు చేసే వ్యాపారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక వ్యవహారంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు అందరూ వేలెత్తి చూపించడం చాలా ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం కాగలదు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత పట్టుబిడుపులతోటి తగ్గి వ్యవహరించండి. భవిష్యత్తు బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదో తప్పు పోయింది ప్రాజెక్టు విషయంలో, అవును తప్పు జరిగింది, ఏదో తెలియక జరిగింది అని అంతటితో వదిలేసుకుంటే మంచిది. లేదు మనల్ని అన్నారు, మనం పట్టుదలకు వెళదాము, మన ఈ ఉద్యోగం కాకపోతే ఏదైనా చేసి బతకగలుగుతాము, నేను లేకపోతేనే వాళ్ళకు గడవదు. కోడి తాను కుయ్యకపోతే ప్రపంచం మేలుకోదు అని అనుకుంటుందట. ఇప్పుడు ఇక్కడ కోడి తప్ప, ప్రపంచాన్ని తప్ప, ఎవరి ఆలోచనలు తప్ప ఇక్కడ? ఇది గ్రహించి మెలగండి కాస్త. ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలు. గ్రహస్థితి బాగాలేనప్పుడు, కొన్నిసార్లు పదవికి ఆస్కారం ఉండి అవకాశాలు దొరికేటప్పుడు చిన్న చమత్కారమైనటువంటి పనులు జరుగుతుంటాయి. మన కర్మ అక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆ విషయం ఆ నిమిషంలో మాత్రం జాగ్రత్త తీసుకోగలిగితే వచ్చే సదవకాశాలను అందుకోగలుగుతారు, లేదా మొత్తం చేజార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలు, కీలక నిర్ణయాలలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితులను గాని ఆత్మీయులను గాని సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి, స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శత్రుపీడ ఎక్కువగా ఉంది, నరదిష్టి ఎక్కువగా ఉంది, మనమంటే పడని వాళ్లే కార్యాలయంలో ఎక్కువగా ఉన్నారు, ప్రత్యక్షంగా మన ఎదుగుదలకి వాళ్ళు అడ్డంగా నిలుస్తున్నారు అన్న అభిప్రాయం ఉన్నప్పుడు, ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల మార్పులను పొందగలుగుతారు. తండ్రి తరపు బంధువులతో, తండ్రి గారితో కాస్తంత మాట పట్టింపులకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు అవసరం. నూతన నిర్ణయాలలో మాత్రం ఎక్కువగా అప్రమత్తంగా వ్యవహరించండి. కొంతమందిని నమ్మి క్రితం మోసపోయాము, మళ్ళీ ఈసారి వాళ్ళనే నమ్మాల్సి రావచ్చు. వాళ్ళు తప్ప ఇంకెవరు గతుండకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం ముందు వెనక ఆలోచించుకొని తగిన సమయానికి మంచి నిర్ణయం చేయండి. ఈసారి సానుకూల మార్పులే ఉంటాయి. కానీ ఎక్కువగా నమ్మి నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. కమిషన్ బేసిస్ మీద, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనులు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మరికొంతకాలానికి ఎక్స్టెన్షన్స్ రావడము, కాంట్రాక్ట్ పొడిగించడము, ఈ విధమైన అంశాలలో
మంచి మార్పులు ఏర్పడతాయి. శుభవార్తలను వినగలుగుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ద్విచక్ర వాహనం పట్ల ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త స్నేహితులతో, కొత్త వర్గంతో కొన్ని కొత్త ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఉన్న చోటే కాక వేరొక ఊర్లో కావచ్చు, వేరొక ప్రాంతంలో కావచ్చు, వ్యాపార రీత్యా ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య రీత్యా తగు జాగ్రత్తలు అవసరం. నూతన ప్రయత్నాలలో కార్యానుకూలత కలిగి ఉంటారు. గతంలో కొంతమందితో ఉన్న స్నేహము చెడిపోవడము, వాళ్ళు మళ్ళీ మీతో స్నేహంగా ఉండటానికి పునర్ప్రయత్నాలు చేయడము, చెయ్యాలా లేదా అన్న ఆలోచనలతోనే మీరు ఎక్కువ కాలం గడుపుతారు. ఈ ప్రేమ విషయాలలో మాత్రం అమ్మా ఖచ్చితంగా తిరస్కరించండి. ఒకసారి వచ్చారు వెళ్ళిపోయారు, అంతవరకే. మళ్ళీ ఆలోచించడము, మళ్ళీ జీవితంలోకి రమ్మనమంటాము, ఇదంతా పిచ్చి ప్రయత్నాలు. ఈ విషయాలలో మాత్రము ఖచ్చితంగా కఠినంగా ఉండండి. ప్రేమ ఉపయోగపడే విషయం కాదు. ఒకసారి మోసగించబడ్డ తర్వాత మళ్ళీ ఆ మోసగాళ్ళకు మళ్ళీ మన జీవితాన్ని ఇవ్వటం అనేది అది చాలా తప్పు. ఇది గ్రహించి మెలగండి. ఎప్పుడైనా మనకి తెలియక మనం ఏదైనా తప్పు చేస్తుంటే తల్లిదండ్రులు కావచ్చు, బయట ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, అరే నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చెయ్యొద్దు అని అంటే మనం తెలుసుకుంటే మంచిది. కానీ తెలిసి మనమే తప్పు చేస్తున్నాము, మనకు తెలియకేం కాదు. ఇక్కడ తెలివితేటలు ఉన్నాయి, మనం గ్రహించగలుగుతాము. ఆల్రెడీ ఒకసారి మోసపోయాము, మళ్ళీ ఇంకోసారి బావిలో దూకటం అవసరమా? ఇది తెలుసుకొని ప్రవర్తించండి. కాస్తంత బాధ కలిగించవచ్చు, వికారంగా అనిపించవచ్చు, కానీ నిజ నిష్ఠూరంగానే ఉంటుంది. ఇది ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత మేలు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. మీ ప్రమేయం ఏమీ లేకుండానే, మీరు ఏమీ అనకుండానే అన్నారన్నటువంటి పుకార్లు చెలరేగుతాయి. తద్వారా గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన వ్యవహారాలలో 3 శుభవార్తలను, శుభ పరిణామాలను గ్రహించగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి ప్రధానమైన కారణంగా మారుతుంది. నూతన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఉపయుక్తమైనటువంటి ఖర్చులు, అవసరం ఉన్నటువంటి ఖర్చులే ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మనకు ఆరోగ్యం బాలేకపోవడము, లేదా ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం బాలేకపోవడము, ఈ విధమైనటువంటి పరిణామాల కారణం చేత సరిగ్గా సరైన సమయానికి కార్యాలయం కూడా చేరుకోలేనటువంటి సందర్భాలు ఆయా రోజులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కొంతకాలం చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ పునర్ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. తల్లిదండ్రులు వీళ్ళ గురించి తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అంటే అతి జాగ్రత్తకు వెళ్ళొద్దు అని ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం. అంటే ఆ పని చేస్తే అమ్మాయి కష్టపడుతుంది, ఈ పని చేస్తే అమ్మాయి కష్టపడుతుంది, వాళ్ళకేవో జీవితంలో ఎదురు దెబ్బలు వస్తాయి, వాళ్ళు అవి చేయలేరేమో, ఇది చేత కాదేమో, అంత కష్టం అవసరమా, ఈ విధమైనటువంటి సుకుమారంగా లేదా అతి ప్రేమ పనికిరాదు. ఇది గ్రహించి మెలగండి. పిల్లల్ని కనగలుగుతారు అంత మాత్రమే.
వాళ్ళ రాతని మీరు కనలేరు. వాళ్ళ కర్మ, వాళ్ళ సుకృతం, వాళ్ళ గ్రహస్థితి వాళ్ళది అనుభవించనివ్వనండి. అనవసరంగా మీరు వాళ్ళ కర్మలో చేయిపెట్టే ప్రయత్నాలు చేయటాలు, అది ఆల్టర్ చేసే ప్రయత్నాలు అవేమీ చెయ్యొద్దు. జీవితం అన్న తర్వాత ఎవరికి ఏ పాఠం చెప్పాలో జీవితం ఆ పాఠం చెప్పాల్సిందే. వీళ్ళు నేర్చుకోవాల్సిందే. అసలు ఎదురు దెబ్బ తగలనివ్వకుండా చూసుకోవాలి పిల్లల్ని అనుకోవడంలో, తల్లిదండ్రుల ప్రేమ విషయంలో తప్పేం లేదు. కానీ మన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించి మీరుండగానే వాళ్ళకు మంచి చెడులను నేర్పించి పడితే ఎలా లేవాలో నేర్పిస్తే అది మంచి పద్ధతి. ఇది పూర్తిగా నా అభిప్రాయం అండి. ఎవరికైనా నచ్చకపోతే పర్వాలేదు, ఒకవేళ నచ్చితే పాటించే ప్రయత్నం చెయ్యండి. తద్వారా పిల్లలకు ఉపయోగపడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉండి పరపతి పలుకుబడికి సంబంధించిన అంశాలలో కాస్త కాంప్రమైజ్ అవుతున్నట్టు, కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఒత్తిడి కలిగినటువంటి వాతావరణంలో కూడా ఉద్యోగం కొనసాగించడము, ప్రయత్నాలు కొనసాగించడము, ప్రాజెక్టులను అందుకునే విధంగా మంచి పరిణామాలు ఏర్పడతాయి. అంటే ఏది జరిగినప్పటికీ, ఎలా జరిగినప్పటికీ మనం వాటన్నిటిని ఎదుర్కొంటూ ఎలా నిలబడాలి అని చేసే ప్రయత్నాలు ముమ్మాటికి మంచి ఫలితాలకి కారణమవుతాయి. వ్యాపార రీత్యా ఎదురు దెబ్బలు తగలటము, కాస్తంత చికాకు కలిగించినటువంటి అంశాలు ఏర్పడవచ్చు. ప్రభుత్వ అధికారులతో, ఉన్నతాధికారులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని బయట ఉన్నటువంటి కొన్ని అంశాల రీత్యా ఆయా ప్రభావం వలన మీరు ప్రత్యక్షంగా వ్యాపార రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన అంశాలలో చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మంచి చెబుతున్నా పిల్లలు పెడచెవిన పెట్టడము కాస్తంత బాధాకరమైన అంశంగా మారుతుంది. నూటుకో కోటుకో ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినేవాళ్ళు. ఇది తెలుసుకొని ప్రవర్తించండి. ఊరికైనా మన పిల్లలు మన మాట వినటం లేదు, మనం చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవడం లేదని యాంగ్జైటీ పడి మీరు స్ట్రెస్ తీసుకునే కన్నా అసలు వాళ్ళు చేస్తుంది ఏమైనా బాగుందా లేదా, అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా, సొసైటీ రీత్యా అది కరెక్ట్ అయినా కాదా, వాళ్ళ దారిలో వెళ్తే వాళ్ళకు భవిష్యత్తు ఉందా లేదా అనేది మాత్రమే అంచనా వేయండి. నాకు చదువుకోవాలని ఉంది, వాళ్ళది చదవడం లేదు, మీకు ఏ సివిల్ ఇంజనీరింగో చేస్తే బాగుంటుందని ఉంటుంది, వాళ్ళకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇలాంటి విషయాలలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం చెయ్యండి. కేవలం మన ఆలోచన, మన ధోరణి, మన సిద్ధాంతాలే కాకుండా బయట ఉన్నాయి, ఏం నడుస్తున్నాయి, భవిష్యత్తు దేనికి బాటగా నిలుస్తుందన్నది తెలుసుకొని ఆ ప్రకారంగా చేస్తే మంచిది. జ్యోతిష్యం కూడా చెప్పేటప్పుడు ఆ లోకమాన తీరులను బట్టి మార్చి చెప్పవలసి ఉంటుంది. ఏదో 40 సంవత్సరాల క్రితం చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్పకూడదు. అవే గ్రహాలు, అవే ప్రభావం, అదే ఇది. కానీ అప్పటి పరిస్థితులు, అప్పటి వాతావరణము, అప్పుడున్నటువంటి లోకం తీరు వేరు, ఇప్పుడున్నటువంటి లోకం తీరు వేరు, డిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పాలి. ఇది కూడా గ్రహించుకొని మెలగండి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా తీసుకునే నిర్ణయాలలో పొరపాట్లు ఎక్కువగా దొరికే అవకాశం ఉంది. అందుకని ఈ సలహా సూచన చేయడం అనేది జరిగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఏర్పడతాయి. మీరిచ్చే సలహాల వలన, సూచనల వలన
కొన్ని సంతోషకరమైన అంశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడటము మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఒకానొక విడిపోయే జంటని కలిపి పుణ్యం కట్టుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశి వారు శనికి తైలాభిషేకం జరిపించండి. నలుపు రంగు వస్త్రాలను కాకుండా, అంటే నలుపు అనేది లేకుండా ఉన్నటువంటి వస్త్రాలను ఎంపిక చేసి మీ శక్తి కొలది ఎవరైనా లేని వారికి ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు, సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవారు తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతమంది మీద మీకున్నటువంటి అభిప్రాయాలను వాళ్ళకి తెలియజేయాలి అన్న ఆలోచనలు సుస్పష్టంగా ఏర్పడతాయి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు కలిగి ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, లీజులు, లైసెన్సులు, రెన్యూవల్స్, ఎక్స్టెన్షన్స్ కోసం చేసే ప్రయత్నాలు, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ని కదిపే ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆరంభ శూరత్వానికి మినహా మిగతా విషయాల పట్ల అవగాహన లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో కాస్తంత చేదు అనుభవాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మన మాట అంటే పడని వాళ్ళు, మనం ఎదుగుతున్నామన్నది చూసి ఓర్వలేక మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కొంతమందికి మీరు నచ్చజెప్పే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉండిపోతాయి. షార్ట్ కట్ లో ధనం సంపాదించాలన్న ఆలోచనల ద్వారా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళను కూడా ప్రోత్సహించవద్దు, ధన సహాయం చేయవద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి, మెడికల్ షాపులు నడిపే వారికి, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఏజెన్సీస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి శత్రువులతో ప్రత్యక్షమైనటువంటి వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. ఇది గ్రహించి తగు జాగ్రత్తలు, ప్రణాళికలను వేసుకోగలిగితే తద్వారా ఎక్కువ నష్టపోకుండా బాగుండగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన అంశాలలో కాస్తంత ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. నూతన పరికరాలను, నూతన వస్తువులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి కొన్ని ఆభరణాలను, విలువైన ఆస్తులను ఏర్పాటు చేయాలన్న విధంగా ఆ నేపథ్యంలో 10 మందిని కలుసుకోవడము, మంచి నిర్ణయాలు చేయడము, తత్సంబంధితంగా రుణాలను తీసుకోవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ పేరు మీద నడుస్తున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల రీత్యా, కొన్ని బాధ్యతల రీత్యా మనం వెళ్ళలేము, చేయలేము, ఒకరిని అనుకొని మనం ఏం ఉపయోగము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడవచ్చు. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. అందంగా ఉండాలి, తద్వారా అందరూ మనల్ని
ఆహ్వానిస్తారు, గౌరవం ఇస్తారు, మనల్ని స్పెషల్గా చూస్తారు అన్న ఒక విచిత్రమైన అభిప్రాయం ఏర్పడుతుంది. శరీర పౌష్టిక ఆహార సంబంధమైనటువంటి లోపాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని హెల్త్ని మెయింటైన్ చేయండి, ఫిట్నెస్ని మెయింటైన్ చేయండి. అంత మాత్రమే. ఏదో అట్రాక్టివ్గా మనం ఉన్నంత మాత్రాన ఏ ఉపయోగం లేదు. ఏదో 10-20% అది మనకి బెనిఫిట్ ఇస్తుంది, అంత మాత్రమే. ఈ నిమిత్తం ఇతరితర ప్రయత్నాలు, కాస్మెటిక్ కరెక్షన్స్కి మాత్రం వెళ్ళవద్దు. ప్రస్తుత గ్రహస్థితుల రీత్యా పరిస్థితులు మీకు అంత అనుకూలంగా లేవు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన ప్రయత్నాలు సాధారణ ఫలితాలను అందజేస్తాయి. చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. స్నేహితుల సహాయాన్ని, సన్నిహితుల సహాయాన్ని పొందగలుగుతారు. కొంతమంది మన అయిన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు, మనకి మన ఇంట్లో వాళ్ళకే గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న నేపథ్యంలో కొన్ని సుస్పష్టమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. ఇవి గ్రహించి నిదానంగా నిర్ణయాన్ని చేయగలుగుతారు. తద్వారా మీరు ప్రయోజనాలను పొందగలుగుతారు. ఎప్పుడైనా మన వాళ్లే శత్రువులు అన్న విషయం తెలిసినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వలన అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందండి. ఈ సందర్భాలలోనే మనం మన కుటుంబాన్ని కోల్పోకుండా బయట వాళ్ళను పంపించే దిశలో మనం ఆలోచనలు చేయగలిగితేనే సర్వదా శ్రేయస్కరం. గోచార రీత్యా బుధుడు ఈ రాశిలో సంచారం ఉన్నంత కాలం మనకి మంచి తెలివితేటలు, ఆలోచనలు ఉంటాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడము, ఆ ఎనర్జీని మనం గ్రాస్ప్ చేయాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మనం చదవాలి. అది వారానికి ఒక్కసారన్నా చదవటం, వినటం ద్వారా మనకి ఇన్ టైంలో ఒక అప్రాప్రియేట్ నిర్ణయం చేయగలుగుతాము. అసలు మనం తీసుకునే నిర్ణయం, ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. బుధుడి యొక్క అనుగ్రహాన్ని తేలిగ్గా పొందగలుగుతాం మనం. తద్వారా మంచి మేధాశక్తి కలిగి ఉంటాం. మనం మంచి ఆలోచన, మాట, ఎక్కడ ఏం చెయ్యాలి అన్నది మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ఇది గ్రహించి మెలగండి. జన్మజాతక రీత్యా కూడా బుధుడి యొక్క మహర్దశ నడుస్తున్నప్పుడు విష్ణు పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది గ్రహించి ఆ నిమిత్తం చేసుకోండి, మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వస్తువులను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అత్యంత సన్నిహితులకు బహుమతులుగా ఇవ్వగలుగుతారు. నూతన ఇంటి ప్రయత్నాలు కార్యానుకూలత ఏర్పడతాయి. కాస్తంత డిస్సాటిస్ఫాక్షన్ కొంతమందిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మన పరిస్థితుల రీత్యా ఈ ఇల్లు, వాకిలి లేదా పొలము, స్థలము మనకు అనుకూలంగా ఉంటాయి, మన స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది అన్న నేపథ్యంలో మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతి బుధవారం రోజున ఆకుపచ్చ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు మరింతగా ఏర్పడతాయి. సానుకూల మార్పులను పొందగలుగుతారు. పాత పరిచయాలు, పాత విలువైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన అంశాలు, తత్సంబంధితమైనటువంటి డాక్యుమెంట్లు మీకు అనుకూలంగా మారతాయి. కొంతమంది మీకు సహకారంగా నిలబడి మీకు కావలసినటువంటి పనులు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. తండ్రి గారికి సంబంధించిన అంశాలలో ఏదో పురోగతి సాధించాలన్న నేపథ్యంలో మీ మొండి ప్రయత్నమే తప్పించి తద్వారా వచ్చే ప్రయోజనం కానీ ఫలితాలు కానీ ఏమి ఉండకపోవచ్చు. అంటే అనువంశికంగా రావాల్సిన ఆస్తి విషయాల్లో గొడవలు కావచ్చు, తండ్రి గారు మీ వైపు తిరిగి మాట్లాడటం కావచ్చు. ఈ విషయాలలో మాత్రం
డిస్టర్బెన్సెస్ ఏర్పడే అవకాశం ఉంది. హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రము చాలా దెబ్బతింటారు. ఇది గ్రహించి మెలగండి. కోర్టు వ్యవహారాది తీర్పులో సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ప్రజాదరణ కలిగినటువంటి వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి ధనప్రాప్తిని పొందగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి, సభా సమావేశ ఏర్పాట్లలో ఉన్నవారికి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారికి, సంగీత నాట్య కళాకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి పేరుని సంపాదించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయాలలో, ఆహారపు అలవాట్ల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అకాల నిద్రాహారాల వలన, ఎక్కువ ఒత్తిడి వలన ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మకర రాశి. ఎంతగానో శ్రమించి, ఎంతగానో ప్రయత్నం చేసి ఒకానొక ప్రాజెక్ట్ని గట్టెక్కించగలుగుతారు. మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. బయట మీ గురించి ఎలా ఏమున్నా కూడాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం పెరుగుతుంది. మనం చేయగలుగుతాము, మనం సాధించగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి. మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నవారు, మానసికంగా ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉన్నవారు మీకు మీరే వెళ్ళి ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. ఏదైనా థెరపీలు లాంటివి ఉంటే అవి చేయించుకోండి. తద్వారా మంచి జరుగుతుంది. అంటే మీకెవరు చెప్పలేరు కదా, కాబట్టి మీరే అవి చేసుకోవాలి. ఈ మకర రాశి వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే అది మిథున రాశి వాళ్ళే అయి ఉండాలి. కేవలం రాశనే కాదు, వాళ్ళ జాతకం కూడా గట్టిగా ఉండాలి. వీళ్ళని కన్విన్స్ చేయగలగాలి. సహజంగా వేరే ఇతర రాశులు వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళతోటి పోటీ పడలేరు. వీళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వీళ్ళ శక్తి సామర్థ్యాలే వేరే విధంగా ఉంటాయి. అసలు ఆ లెవెలే వేరు. వీళ్ళకు వచ్చే కష్టాలు కావచ్చు, వాళ్ళు ఆ నిలబడే తీరు విధానం కావచ్చు, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఎక్కడో పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఆయా సమయాలలో పక్క వాళ్ళ సలహా తీసుకుంటే చాలా మంచిది. ఇది గ్రహించి మెలగండి. సహజంగా మీకు చెప్పే ధైర్యం ఎవరు చెయ్యరు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆయా స్థాయి కూడా ఎవరు చేరుకోలేకపోవచ్చు. కాబట్టి ఏదైనా వ్యవహారాలు ఉంటే మీ అంతటా మీరు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఏవో కొన్ని విషయాల పట్ల నిర్లక్ష్యం విపరీతంగా ఉంటుంది. కుటుంబ విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి విషయాలలో మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, తలమునకలై ఉన్నారు కాబట్టి ఈ విషయాల గురించి అంతగా మీరు టైం కేటాయించకపోవచ్చు. ప్రత్యేకంగా సంవత్సరం చివరిలో, అంటే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరం చివరిలో ఈ మాట చెప్పడానికి గల కారణము, చాలా మంది రేపు వచ్చే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని రిజల్యూషన్స్ అని, కొత్త టార్గెట్స్ అని, గోల్స్ అని మార్చుకుంటుంటారు. కాబట్టి అందులో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ప్రత్యక్షమైనటువంటి మార్పు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇదంతా శూన్యమాసం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇతర ఇవి ఏదైనా కావచ్చు, అంత బలం ఉండదు ముందుకు నడిపిస్తుందని నేను అనుకోను. కానీ చాలా మంది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఎన్నో మార్పులు చేసుకుందామని ఉవ్విళ్ళు ఊరుతుంటారు. కాబట్టి ఈ సలహా ఇప్పుడు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇది గ్రహించి మెలగండి. మీ వ్యక్తిగత పురోగతి మరింత అద్భుతంగా ఉండాలి. అన్ని విధాలుగాను మంచి 100కి 100 తెచ్చుకోవాలంటే ఒకళ్ళిద్దరు గురువుల్ని పెట్టుకోవడము, పెద్దవాళ్ళని సంప్రదించి సలహాలు తీసుకోవడము, ఆ విధంగా మీరు
నడవడిక మార్చుకోగలిగితే రాబోయే సంవత్సరం బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైన అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యాపారాలు చేసుకునే వారి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ప్రాజెక్ట్స్ ని అందుకోగలుగుతారు. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, మెడికల్ సర్వీసెస్ చేసేవారికి, మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, ఇతర అంశాల పట్ల కాస్తంత టైంని కేటాయిస్తారు. విపరీతమైనటువంటి ఆలోచనలు, చర్చలను జరపగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలు సానుకూల మార్పులకు కారణమవుతాయి. ఆరోగ్య రీత్యా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందజేస్తాయి. కొన్ని విషయాలలో మీకున్నటువంటి అభిప్రాయాలు మారే అవకాశం ఉంటుంది. తమ వ్యక్తిగత అంశాల రీత్యా తీసుకునే నిర్ణయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నాయి, లేదా ఒకానొక స్నేహితురాలతోనో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఏదో ఫర్దర్గా నిర్ణయం చేయాలని అనుకుంటున్నారు. కాస్తంత ఆగండి, నిదానంగా నిర్ణయం చెయ్యండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మీ అత్యంత సన్నిహితులైన వారికి చెప్పండి. వాళ్ళు కూడా దానికి ఏకీభవిస్తే అప్పుడు ముందడుగు వేసి చెయ్యండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు, తాత్కాలిక వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సౌందర్య సాధనాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఒకానొక వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కార్యానుకూలత కలిగి ఉంటారు. టీవీ మీడియాలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో ఉన్నవారికి, కంటెంట్ రైటర్స్ అప్రమత్తంగా ఉండండి. అక్కర్లేని విషయాల గురించి మాత్రం దయచేసి ప్రస్తావించవద్దు. రాహు గ్రహస్థితి మారుతోంది. విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏ విషయాన్నైనా కూడా క్రాక్ చేయగలుగుతారు. క్రియేటివిటీ మరింతగా పెరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు మంచి మార్గంలో ఉంది, బయట ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అంటే అవి అతిక్రమించకుండా మనం వ్యవహరిస్తున్నామా లేదా అన్న ఆయా విషయాలలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మంచి అవకాశం వస్తుంది. అప్పుడు మన ప్రతిభని మనం కనబరచవచ్చు. ఇది గ్రహించి మెలగండి. అనవసరంగా ఇక్కడ ఎవరో హైప్ కోసము మీకు ఇచ్చే సలహాల వలన మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఒకేసారి రాహు ఇస్తే మంచి పేరు ఇస్తాడు అమాంతం, అదే అమాంతంగా దింపుతాడు కూడా నిస్సందేహంగా. ఈ ఏడాది మనం చూసాము, చటుకుమ్మని మంచి హైప్ వస్తుంది, క్రేజ్ వస్తుంది. అసలు అందరి నోట్లలోనూ కళ్ళల్లోనూ మనమే ఉంటాం. మళ్ళీ ఆయన దింపే తెలుసుకున్నాడు. ఎందుకంటే అక్కడ బలం లేదు, అంటే ఇతర గ్రహాల సహకారము, ఆ ఎనర్జీ కూడా ట్రాన్స్మిట్ అవ్వాలి ఫర్దర్గా, అది కంటిన్యూ అవ్వటానికి. అది అక్కడ లేదు. క్షణంలో ఇస్తాడు, క్షణంలో పోతుంది. దీనికి మీరు జాగ్రత్త తీసుకుంటేనా అది ఎక్కువ కాలం నిలుస్తుంది. మంచి విషయంగా మిమ్మల్ని 10 మంది గుర్తుపెట్టుకుంటారు, లేదా క్షణంలో మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని ప్రవర్తించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 1. తదుపరి మీనరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా దొంగదారులు వెతకడము, షార్ట్ కట్ రీత్యా ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు, మీకు ఇచ్చే సలహాలు కూడా ఇలానే ఉంటాయి. ఈ యొక్క పెడదోవ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇతర మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటివి, పనికి మాలినటువంటి విషయాలలో తలదూర్చి నిందల పాలయ్యే అవకాశం ఉంటుంది.
తగు జాగ్రత్తలు అవసరం. ఏలినాటి శని ప్రభావం అని కాదు కానీ ప్రస్తుతం ఈ యొక్క శనేశ్వరుడు రాహువు ఆడే నాటకంలో మాత్రం మీరు బలిపశువు కాకుండా మీ జాగ్రత్తలో మీరుండండి. మీరు నమ్ముకున్నటువంటి గురువు మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే నీతి నిజాయితీగా మీరు ఉండగలిగితే మీ మీద ఏదో బురద పడ్డా కూడాను తప్పైపోయింది అని చంపలేసుకునే వాళ్ళు మళ్ళీ వస్తారు మీ జీవితంలోకి. ఏదో బురద పడుతోంది కదా అని మనం హడావుడి పడి బాధపడని అవసరం లేదు. రేపొద్దున అది కూడా జరుగుతుంది అవతల వాళ్ళకి. బురద వేసిన వాళ్ళు కూడా భంగపడతారు. కానీ మనం ఇక్కడ తప్పు చేస్తే మాత్రము చాలా అంటే చాలా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క దొంగదారులు కావచ్చు, షార్ట్ కట్లు కావచ్చు, ఏదో తొందరగా వచ్చేస్తుంది డబ్బు అని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రము చాలా అంటే చాలా చికాకుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మళ్ళీ కోలుకోలేనటువంటి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మిగతా రాశుల వాళ్ళందరికన్నా కూడాను మీనరాశి వాళ్ళకే ట్రాప్స్ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ వలలో అయినా పడ్డారో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. భయపెట్టాలనో కంగారు పెట్టాలనో బాధ పెట్టాలనో నా అభిప్రాయం కాదు. ఏదైతే జరగబోతోందో ఆ నిమిత్తం ఒక 2 నిమిషాలు ఆలోచించి మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో నిర్ణయం చెయ్యండి. తద్వారా అన్నీ బాగుంటాయి. చదువు రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, డిస్కంటిన్యూ చేసే విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. అంటే ఆరోగ్యం సహకరించకపోవడం కావచ్చు, ఆలోచనలలో నిలకడ లేకపోవడం కావచ్చు, చదవలేక డిస్కంటిన్యూ అవ్వటము లేదా బ్యాక్లాగ్స్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. చదువు విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సివియర్గా ఉన్నట్లయితే మెడికల్ సపోర్టు, తర్వాత శనిగ్రహానికి శాంతి జరిపించుకోవడము, జన్మజాతకంలో దోషాలను నివృత్తి చేసుకోవడము అత్యంత అవసరమైన విషయము. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రీడాకారులకు, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రజాదరణ పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున మన్యు పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యజయాన్ని కలిగి ఉంటారు. నీతిగా నిజాయితీగా మీరు బతకగలుగుతారు. మిమ్మల్ని మిగతా వాళ్ళు కూడా బతకనివ్వగలుగుతారు. ప్రత్యక్షంగా ఈ సమస్య కూడా చాలా మందికి ఉంటుంది. వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనల్ని కూడా చేయమని ఒత్తిడి చేయడము, మనం అవి చేయలేము, ఇదొక పెద్ద తలనొప్పి. ఈ సమస్యలు ఉన్నవారు కూడా ఆంజనేయ స్వామి వారి పూజ నిత్యం చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.